హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక ఈ రోజుటి వీడియో వచ్చేసి చలికాలం కష్టాలు, అంటే చలికాలంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సూర్యుడు లేచాడు, తెల్లారింది, ఇంకా లేవండ్రా. అమ్మా, సూర్యుడు అయితే లేచాడు కానీ వేడి ఇంకా పడుకొనే ఉందమ్మా. అమ్మా, స్కూల్ యూనిఫామ్ చల్లగానే ఉంది, నేను స్కూల్కి వెళ్ళనమ్మా. అందరూ చలిగా ఉంది అని ఇంట్లో ఉంటే ఇల్లు హాస్పిటల్ అయిపోతుంది. అబ్బా, ఈ చలికాలంలో వేడి వేడి టీ తాగకపోతే అసలు మనిషి అనేవాడే నడవడు. ఇంకా టీ తాగుతూనే ఉన్నావు, పని ఎప్పుడు చేస్తావు మరి? ఈ చలికాలంలో పని కంటే వేడిగా ఉండడమే ముఖ్యమే. అందరూ స్నానం చేయాలి, ఇంకా ఎప్పుడు చేస్తారు మరి? అమ్మా, ఈ చలికాలంలో స్నానం రోజు అవసరం లేదమ్మా, వారానికి ఒకసారి సరిపోతుంది. అవునమ్మా, నీటిని చూస్తేనే జ్వరం వస్తుంది. మా కాలంలో అయితే రోజు చేసేవాళ్ళం. అమ్మమ్మ, అప్పట్లో నీళ్ళకి ధైర్యం ఎక్కువేమో. అవును నాన్న. అవునా, సరేలే, కానీ నువ్వేంటి అన్ని బట్టలు వేసుకున్నావు మరి? అదేమన్నా ఫ్యాషనా? అయ్యో లేదమ్మా, ఇది ఫ్యాషన్ కాదు, స్వెటర్. అమ్మా, నేను కూడా స్వెటర్ వేసుకొని స్కూల్కి వెళ్తా, కానీ నన్ను టీచర్ ఏమైనా అంటే? ఏం కాదులే, మీ టీచర్ కూడా వణుక్కుంటూనే అలాగే స్వెటర్ వేసుకుని వస్తుంది. ఇడ్లీలు వేడిగా ఉన్నాయి, తినండి. అమ్మా, ఇడ్లీలు అయితే వేడిగానే ఉన్నాయి, కానీ కింద ప్లేట్ మాత్రం చల్లగా ఉంది. ఈ చలికాలంలో ఆకలి ఎక్కువ ఉంటుంది. ఇంకో 2 ఇడ్లీలు పెట్టు. ఇప్పుడే తిన్నావు కదా. చలికాలంలో ఆకలికి గడియారం ఉండదు. అమ్మా, ఈ చలికాలంలో బైక్ స్టార్ట్ చేయాలంటే చేతులు గడ్డగట్టిపోతున్నాయమ్మా. మా కాలంలో అయితే సైకిలే తొక్కేవాళ్ళం. అవును నాన్న, అప్పట్లో చలి కూడా క్రమశిక్షణగానే ఉండేది. అమ్మా, నాకు 2 దుప్పట్లు కావాలమ్మా. అలాగైతే నాకు 3 దుప్పట్లు కావాలి. నాకు ఒక పెద్ద బ్లాంకెట్ ఇవ్వు. ఇంట్లో దుప్పట్లన్నీ అద్దెకిచ్చినట్లే ఉన్నాయి. ఎన్ని దుప్పట్లున్నా కాళ్ళు మాత్రం బయటే ఉన్నాయి చలికి. చలికాలం అంటే కష్టమే, కానీ అందరూ ఒకే చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. పని తక్కువ, కబుర్లు ఎక్కువ. కానీ అందరం ఒకే చోటు ఉంటాం. ఇక ఇవాల్టి వీడియో అయితే ఇదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. మేము మీకోసం ఆ వీడియో తప్పకుండా చేస్తాము. ఇక మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. బాయ్ బాయ్.